దాదాపు 2 గంటల పాటు మేమందరం కూర్చున్నాం. కేటీఆర్ గారు సూచన మేరకు, అదేవిధంగా మాకు యూజీసీ రెగ్యులేషన్స్, ప్రపోజ్డ్ రెగ్యులేషన్స్ వాటిని నోటిఫై చేసే ముందు పబ్లిక్ ఎట్ లార్జ్ మొత్తం దేశవ్యాప్తంగా దానిపైన సూచనల్ని యూజీసీ చైర్పర్సన్ అడగడం జరిగింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినాయి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో తీర్మానం చేసి వాటిని తీవ్రంగా వ్యతిరేకించినాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కేంద్ర మంత్రి గారికి లేఖ రాశారు. వీటిని మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థకు ఇది భిన్నంగా ఈ రెగ్యులేషన్స్ ఉన్నాయని చెప్పి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం, కేరళ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్డీఏ పక్షాల్లో కూడా జేడీయూ నితీష్ కుమార్ గారి పార్టీ వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ కూడా ఒక మిత్రపక్షం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటివరకు స్పందించలేదు దీనిపైన. మరి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర యూనివర్సిటీసు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఫండింగ్ ద్వారా నడిచేటువంటి యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో మరి వాటిలో వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్తో సహా మరి విద్యా ప్రమాణాలు అవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వము అంటే యూజీసీ ద్వారా నియంత్రించేటువంటి ఒక పెద్ద కుట్ర జరిగింది. దీనిపైన మరి ఎవరు కూడా స్పందించడం లేదు. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దనే ఉంది ఇది విద్యాశాఖ డిపార్ట్మెంటు. మరి వారు కూడా సరే ఇప్పుడు దావోస్లో ఉన్నారు, కానీ ఓన్లీ ఇంకా 2-3 రోజులే ఉంది టైం. 30వ తారీఖు నాడు వాళ్ళు ఫైనలైజ్ అవుతాయి. అయితే ఈరోజు ఉదయం వచ్చారా? వస్తే వెంటనే స్పందించాలి. రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నాను, మీరు వెంటనే స్పందించాలి దీనిపైన. నిన్న మరి మాజీ మంత్రివర్యులు విద్యాశాఖను చూసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా నిన్న పత్రికా విలేకరులతో కూడా చెప్పారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి స్పందించలేదని. నేను కూడా ఈరోజు ఈ విలేకరుల సమావేశం ద్వారా నేను కూడా వారిని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను, వెంటనే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. వీలైతే శాసనసభ కూడా పెట్టి కూడా ఒక తీర్మానం చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. మరి ఈ సందర్భంలో మరి మేము జగదీష్ కుమార్ గారు చైర్పర్సన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారికి ఒక వివరణాత్మకమైనటువంటి లేఖ ఈరోజు మేము రాశాం. మీకు అందరికీ కూడా సాఫ్ట్ కాపీ పంపిస్తాను ఇప్పుడే. ఇవన్నిట్లలో మరి చాలా విషయాలు కూడా మేము తెలియజేశాం. మొదటి ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ ఏంటంటే సెర్చ్ కమిటీస్ వేస్తారు. ఈ రోజు వరకు ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక సెర్చ్ కమిటీ వేస్తుంది. సెర్చ్ కమిటీలో దేనికోసము, వీసీ అపాయింట్మెంట్ కోసము ఒక సెర్చ్ కమిటీ వేస్తారు. ఆ సెర్చ్ కమిటీ లోపల రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక నామినీ, యూజీసీ తరఫున ఒక నామినీ, తర్వాత యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, సిండికేట్ అంటాం, కొన్ని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటాం, వాటి నుండి ఒకరు. ఈ ముగ్గురు కూర్చొని ఒక వైస్ ఛాన్సలర్స్ అప్లికేషన్స్ నోటిఫికేషన్ ఇచ్చి పిలిచి వాటిల్లో మరి ముగ్గురిని సెలెక్ట్ చేసి ఆ ముగ్గురి పేర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గవర్నర్ గారి దగ్గర పంపిస్తే గవర్నర్ గారు ఆ ముగ్గురిట్లో ఒకరు చూస్ చేయాలనేది ఇప్పటికున్నటువంటి రెగ్యులేషన్స్. దీన్ని ఏం చేశారు, ఇప్పుడు సెర్చ్ కమిటీనే ఛాన్సలర్ ఇస్తాడు. ఛాన్సలర్ ఎవరు? గవర్నర్ గారు. గవర్నర్ గారే సెర్చ్ కమిటీ వేసుకుంటాడు. కాబట్టి ఇంకా ఆయనే నిర్ణయం చేస్తాడు గవర్నర్ పదవి. మీకు అందరికీ తెలుసు, సర్కారీ కమిషన్ వేసారు. ఎప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచే నడుస్తుంది ఈ గవర్నర్ల పాత్ర ఏందని. మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఒక సందర్భంలో గవర్నర్ పదవి ఒక మిథ్య అన్నాడు. చాలా పొలిటికల్ పార్టీస్ ఈ దేశంలో అసలు ఈ గవర్నర్ పదవిని రద్దు చేయాలని చెప్పి కూడా కొన్ని వాదనలు వచ్చినాయి. రద్దు చేయాలని చెప్పి మేమేం అనడం లేదు, కానీ అనవసరంగా ఇంటర్ఫియరెన్స్ అయిపోయింది. నిన్నగాక మొన్న తమిళనాడులో జరిగింది, కేరళలో జరిగింది, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు జరిగింది. మొన్న
మన రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తమిళసాయి గారు మరి ఏ విధంగా ప్రవర్తించారో మనకందరికి తెలుసు. కాబట్టి ఈ సందర్భంలో రాష్ట్ర యూనివర్సిటీస్ నడవాలంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నడవాలి. అన్నీ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది, కానీ దాన్ని నియంత్రించేటువంటి అధికారాలు కేంద్ర ప్రభుత్వం లాక్కోవడం కరెక్ట్ కాదు. అయితే ఈ ప్రపోజ్డ్ యూజీసీ రెగ్యులేషన్స్ 10th క్లాజ్లో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆ వైస్ ఛాన్సలర్కి సర్చ్ కమిటీ వేసేటువంటి దాన్ని డిలీట్ చేయాలి. యథాతథా స్థితి అంటే రాష్ట్ర ప్రభుత్వానికే సెర్చ్ కమిటీ వేసుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. ఇప్పుడున్నటువంటి యూజీసీ రెగ్యులేషన్స్ ఆ విధంగా ఉన్నది, దాన్నే కొనసాగించాలనేది మా మొదటి డిమాండ్. తర్వాత అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్లో ఎవరిని పడితే వారిని వైస్ ఛాన్సలర్గా అపాయింట్, అంటే ఒక ప్రొఫెసర్ 10 సంవత్సరాలు ఉండవలసిన అవసరం అనేది ఇప్పుడు ఉన్నది, అది కూడా అవసరం లేదు. తర్వాత అకాడమిక్ ఎక్సలెన్స్ అవసరం లేదు. ఏమీ లేకుండా కూడా వైస్ ఛాన్సలర్ కార్పొరేట్ సెక్టార్లో ఎవరైనా మంచి ఉద్యోగస్తులు ఉంటే తీసుకొచ్చి కూడా వైస్ ఛాన్సలర్స్ అపాయింట్ చేసేయచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు ప్రస్తుత ప్రపోజ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాంటి ఉండద్దు. యూనివర్సిటీస్ లాగానే ఉండాలి. చాలామందికి తెలుసు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి యూనివర్సిటీకి 2 టర్మ్స్ వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు. వైస్ ఛాన్సలర్స్ లేరు, వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేయాలని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఫస్ట్ వారు మొన్న రవీందర్ యాదవ్ గారు, వారికంటే ముందు రామచంద్రయ్య గారు ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీ గారి సాంబయ్య గారు ఉన్నారు, తర్వాత రమేష్ గారు ఉన్నారు. ప్రతి యూనివర్సిటీస్ కూడా దాదాపు ఈ 10 సంవత్సరాల 2 టర్మ్స్ వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసుకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన. కాబట్టి తర్వాత సోషల్ కాంపోజిషన్స్ అవన్నీ ఓకే, ఫైన్. తర్వాత అన్ని వర్గాల నుంచి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు నుండి కూడా సమతుల్యంగా దాన్ని పాటించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి ఈ నామినేట్ చేయడం కరెక్ట్ కాదనేది మా అభిప్రాయము. తర్వాత ఇంకా చాలా విషయాలు, అకాడమిక్ విషయాలు మిత్రులు శ్రవణ్ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం. ఎందుకంటే మేము చాలా దాదాపు 10